ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఇక్కడ వేరు షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు అదేవిధంగా మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అసంఘటిత సెక్టర్ గ్రూప్ ఎవరు అని నాకు అర్థమైందంటే గత 2 సంవత్సరాల్లో ఇక్కడ కొరుట్లలో కానీ మెట్టిపల్లిలో కానీ ప్రతి షాప్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది దూరం నుంచి ట్రావెల్ చేయడం కానీ బేసిక్ శాలరీతో కానీ ఇక్కడే కాకుండా నేను ఒక విషయం అర్థమైందంటే చాలా పట్టణాల్లో కానీ చాలా గ్రామాల్లో కానీ వీళ్ళకు ఒక గ్రూప్ అంటూ లేదు నిజానికి. ఎవరైతే ఆ షాపులలో కానీ కిరాణా షాప్ కానీ బట్టల షాప్ కానీ ఐస్ క్రీమ్ షాప్ కానీ మన మొబైల్ షాప్ కానీ ఏ షాప్ తీసుకున్నా అందులో పనిచేసే వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్లో లేరు. వాళ్ళందరూ అన్ఆర్గనైజ్ సెక్టర్ అసంఘటిత గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ రాష్ట్రంలోనే ఎవరు చేయని పని, రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరు చేయని పని, వీళ్ళందరికీ కూడా నా వైపు నుండి పర్సనల్గా ఎవరైతే అందరు షాపులలో పనిచేస్తూ ఉన్నారో కార్మికులు, ఓనర్లు కాదు కార్మికులకు, వాళ్ళందరినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాను. అందరికి కూడా ఏ షాప్లో ఎట్లాంటి పని చేసినా కూడా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాం నా వైపు నుండి. ఒకటి ఫస్ట్ వాళ్ళందరికీ ప్రాణరక్షణ కోసం, రెండవది వాళ్ళందరినీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకొస్తే రేపు పొద్దున ఈ గ్రూప్కి మనం ఏం చేయగలుగుతామని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి రైతులు ఉన్నారు. ఇప్పుడు ఆ రైతులందరూ నిజంగా చెప్పాలంటే ఆర్గనైజ్ సెక్టర్ కింద వచ్చింది. ఎందుకంటే రైతు చేసేవానికి ఇప్పుడు డైరెక్ట్గా రైతు బంధు వస్తుంది, కరెంటు ఫ్రీ వస్తుంది. అదేవిధంగా మనము వ్యవసాయం తీసుకుపోయి వాళ్ళు కొన్న దిగుబడిని వాళ్ళ దగ్గర కొంటా ఉన్నాము, రైతు బీమాని పెట్టినాం. అర్థమైంది కదా. సో ఇండైరెక్ట్గా వాళ్ళందరూ ఒక ఆర్గనైజ్ సెక్టర్కి వచ్చింది. మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఈ కార్మికులు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు యాక్చువల్ నిజంగా చెప్పడానికి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా నా వైపు నుండి వాళ్ళందరినీ కూడా ఇన్సూరెన్స్ చేయించేస్తున్నాం, గ్రూప్ ఇన్సూరెన్స్ చేపిస్తాను అందరికి. దాంతో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద వస్తారు. ఇప్పటికి కూడా మేము అందరం వీళ్ళకి ఒక గ్రూప్లో ఏం చెప్పిన విషయం అర్థమైంది. ఇప్పుడు మేము ఫస్ట్ ఇన్సూరెన్స్ చేద్దాము, మరి వీళ్ళందరి పేర్లు ఉన్నాయంటే ఎవరి దగ్గర పేర్లో వీళ్ళు ఎవరెవరు పనిచేస్తున్నారో ఎవరి దగ్గర కూడా ఒక గ్రూప్ కింద పేర్లు. ఇప్పుడు మనం ఏం చూసినా ఒక సంఘంకి ఒక గ్రూప్ ఉంటుంది, అన్నిటికీ వర్తక సంఘం ఉంది. ఎవరి పేరు ఉన్నాయి దాంట్లో? వర్తక సంఘంలో ఎవరి పేర్లు ఉన్నాయి? కేవలం ఓనర్ పేరు ఉంది. మెడికల్ షాప్ సంఘం అని ఉంది, ఎవరి పేరుంది? ఓనర్ పేరుంది. మొబైల్ షాప్ సంఘం అని ఉంది, ఎవరి పేరుంది? ఓనర్ పేరుంది. వాళ్ళందరూ ఓనర్లు, వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకోగలుగుతారు, అవునా? మరి వాళ్ళ కింద ఒక ఓనర్ కింద దగ్గర 10 మంది 15 మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ రక్షణ ఎవరు చేయాలి? ఎగ్జాక్ట్లీ వాళ్ళకి. అది అందుకొరకే ఫస్ట్ వాళ్ళని ఒక గ్రూప్గా తయారు చేస్తేనే నువ్వేమైనా చేయగలుగుతావు. ఇప్పుడు దీనికి ఉన్న బలం దీనికి ఉండదు బలం, మీకు అర్థమైందా? సో ఐడియానే అది. ఇప్పుడు నేను ఫస్ట్ రిలైజ్ ఏంటంటే ఏ షాపు పోయినా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అక్కడి నుంచి వస్తున్నా, ఇక్కడ నుంచి వస్తున్నా. పాపం పొద్దున వస్తారు, పొద్దున 7:30 8 గంటల బండ్ల మీద వస్తారు. చాలామంది బయటికి వెళ్ళి వస్తుంటారు, సాయంత్రం 8 9 గంటలకు బయటికి పోతుంటారు. వాళ్ళకి పాపం ఇన్ని రిస్కులు ఉన్నాయి వాళ్ళకి. మనందరినీ ఫస్ట్ వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళందరినీ సంఘటితం చేయాలి, వాళ్ళందరినీ ఒక గ్రూప్లోకి తీసుకురావాలి. ఫస్ట్ దానికి ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తాం. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేపిద్దాం ఇమీడియట్గా అంటే వాళ్ళ పేర్లు ఎవరి వాళ్ళ లిస్ట్ లేదు ఎవరి దగ్గర కూడా. ఉన్నదా ఎవరిదైనా మొత్తం కొరట్లలో పనిచేసే వాళ్ళ లిస్ట్ ఉందా మీ దగ్గర?
ఎవరు లేదు. మాక్సిమం ఉంటే లిస్ట్ ఎవరిది ఉంటుంది? మీ షాప్ వాళ్ళది ఉంటుంది లిస్ట్. చెప్తున్నా, ఎక్కడ చూసినా వర్తక సంఘం అంటే ఒకటి ఓనర్లు ఉన్నారు, మెడికల్ షాప్ ఓనర్లు అంటే మెడికల్ షాప్ ఓనర్ ఉన్నారు. ఒక బట్టల షాప్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గర 20 మంది 30 మంది. వాళ్ళ పేరు లేదు, వాళ్ళకి అడ్రస్ లేదు ఇప్పటికి కూడా, సరేనా? అందుకొరకే ఫస్ట్ మీ అందరి కలెక్ట్ చేసి ఒక గ్రూప్ తయారు చేద్దాం. గ్రూప్ తయారు చేయగానే మీ అందరు కూడా ఫస్ట్ నా వైపు నుండి ఇమీడియట్గా మీ అందరికి కూడా నేను యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపించేస్తాను ఇమీడియట్గా మీ అందరూ. సో నా ఆశ ఏంటంటే ఫస్ట్ మనం అందరం సంఘటితం అవుతాం, ఇన్సూరెన్స్ అయిపోతుంది. భవిష్యత్తులో మనం ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ఈ గ్రూప్ వాళ్ళకి? ఇప్పుడు ఉదాహరణకి ఒక 10 మంది మీరు అందరు ఫ్రెండ్స్ ఒక షాప్లో పనిచేస్తూ ఉన్నారు. మీ ఓనర్లు ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు, కానీ రేపు పొద్దున 10 మందికి కలిపి ఒక లోన్ ఇప్పించి మీకు షాప్ ఎందుకు పెట్టకూడదు? మీకు అర్థమైందా? సో దానికి ఫస్ట్ ఏం కావాలి? మనం అందరం ఒక్కటి కావాలి. ఫస్ట్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలి కదా, లేకపోతే పుట్టకొకడు గుట్టకొకడు అవుతాడు అప్పుడు. సో ఫస్ట్ అందుకొరకే మనం అందరూ గ్రూప్ ఫామ్ చేసుకోనికే ఇవాళ ఫస్ట్ ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నాము. ఇన్సూరెన్స్ చేపించగానే ఏమైందంటే మీరు అందరు కూడా ఒక అంబ్రిల్లా కిందకి వస్తారు, ఒక గొడుగు కిందకి వస్తారు. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి మనం ముందరికి ఎట్లా వెళ్ళాలో చూసుకుందాం. సో ఫస్ట్ అదొకటి. రెండో విషయము, మొన్న మీ అందరికీ మెట్పల్లో చెప్పినాను ఆల్రెడీ, ఆటో ఉన్నాము, ఆటో కార్మికులు కూడా అయిపోయింది. రెండోది ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ విషయం అయిపోయింది. మూడోది, ఇప్పుడు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ల గురించి కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. కొరుట్ల యువతకు, కొరుట్ల పెద్దలకు, కొరుట్ల మహిళలకు అందరినీ కోరుతా ఉన్నాను, ఒక యువకునిగా, ఒక బిడ్డగా. 2 సంవత్సరాల నుంచి మీకోసం అన్నిట్లలో పోరాటం నిలబడి మన హాస్పిటల్ గురించి కానీ, మనకు రావాల్సిన బీడీ పెన్షన్ల గురించి కానీ, మన పెన్షన్ల పెరుగుదల గురించి కానీ అన్నిటి గురించి ముందలుండి కొట్లాడుతూ ఉన్నాం. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ నాది, అవినీతి రహిత మున్సిపాలిటీ కావాలి. సేమ్ పాతకాల ముచ్చట్లు, సేమ్ పాతకాల తమాషాలు, సేమ్ పాతకాల దందాలు లేకుండా కంప్లీట్లీ అవినీతి రహితమైన మున్సిపాలిటీ కోసము మీరందరూ తలా చేయగలపాలని చెప్పి నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని, నా కొరుట్ల టౌను, కొరుట్ల పట్టణ ప్రజల్ని మెయిన్లీ మీ అందరిని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మంచి నాయకుల్ని ఎన్నుకుందాము, కొత్త తరాన్ని ఎన్నుకుందాము, కొత్త తరం ఆలోచనలు ఉన్న వాళ్ళని ఎన్నుకుందాము. మన కొరుట్ల ఒక మోడల్ పట్టణం కింద తయారు చేసుకుందాము. ఎవరైతే కంప్లీట్లీ ఈ దందాలకు దూరంగా ఉంటారో, అంటే ఆ రియల్ ఎస్టేట్లు, భూముల గొడవలు ఇవన్నీ లేనోళ్ళని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఒక మంచి కొరుట్ల మున్సిపాలిటీని, కొంచెం మంచి టౌన్ని అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, అసలు బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవచ్చు కొరుట్లని. సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నన్ను ఎట్లయితే ఆశీర్వదించినరో, నిజాయితీగా పనిచేస్తాను 2 ఏళ్ళ నుంచి, నాకు కూడా కొద్దిగా శక్తి కావాలి. యుద్ధంలో దిగిన 2 ఏళ్ళు అయింది, కత్తి లేదు నా దగ్గర. మీరు నాకు కత్తి ఇవ్వాలంటే మున్సిపాలిటీ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి, లేకపోతే ఒకరిని యుద్ధంలో దిగి కత్తి లేకుండా ఎన్ని రోజులు యుద్ధం చేస్తాను నేను. సో అందుకొరకే మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని అడుగుతా ఉన్నాను, ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీని తయారు చేసుకుందాం మనము. నా యుద్ధంలో ఉన్న మీ అందరితో రిక్వెస్ట్, నాకు ఆ కత్తి కూడా ఇయ్యండి. 2 ఏళ్ళ నుంచి కత్తి లేకుండా కొట్లాడుతూ ఉన్నా. సో దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, నాకు కత్తి కూడా ఇయ్యండి. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపియండి. నా ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కావచ్చు, కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఒక ఆదర్శవంతంగా ఎన్నో ఆశయాలతో వచ్చిన మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఈ మున్సిపాలిటీలు ఉంటే ధైర్యంగా బ్రహ్మాండంగా ఒక మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, దయచేసి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ. కత్తులు అంటే నీకు చెప్పింది అది సింబాలిక్ చెప్పింది. కత్తులు అంటే బలం కావాలని చెప్పి, కౌన్సిలర్లు కత్తులు కావాలని. నేను కత్తులు కట్టాలతో నేను వాడతాను. నేను కత్తి వాడుకున్న, చిన్న కత్తి నాది, నైఫ్ చిన్న ఉంటుంది ఆపరేషన్ చేయడానికి. నేను పెద్ద కత్తులు కత్తులు అంటే
కత్తుల్లాంటి చురుకైనటువంటి నాయకుల్ని ఇమ్మని చెప్పేసి ముందరికి దూసుకెళ్ళడానికి చెప్పేది నేను అంతే. నేను కత్తులు కట్టారు నేను వాడుతున్నాను, నేను ఇప్పుడు వాడిన కత్తులు కట్టాలి. ఐ మీన్ కత్తులు అంటే చురుకైన, లేకపోతే మెయిన్ ఇంపార్టెంట్ కత్తులు అంటే నాకు కావాల్సిన కౌన్సిలర్, నా కత్తి ఉండాలి కదా నాది, అట్లా అని చెప్తున్నాను. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి టికెట్ ఇస్తారా, లేదంటే యువతకు చదువుకున్నటువంటి యువతకు? మంచి మనసు, ప్రజల పట్ల సేవాభావం ఉన్నోళ్ళు, ప్రజల పట్ల ఆప్యాయత ఉన్నోళ్ళు. ఇప్పుడు నేను చదువుకున్నాను కదా అని చెప్పి అందరూ అట్లా ఉండాలని చెప్పి నేను అనను ఎప్పుడు కూడా. ఎందుకంటే నా ప్రకారం నేను ఏం రియలైజ్ అయినా అంటే ప్రజల పట్ల ఆప్యాయత ఉండాలి, ప్రజల పట్ల సేవాభావం ఉండాలి. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఏమి అందరూ మంచోళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు లంగలు ఉంటారు, దొంగలు ఉంటారు. సో అందుకొరకే అందరు చదువుకున్న ఉండాల్సిన అవసరం లేదు. నేనేమంటే అంటే మంచి ఆప్యాయత, మంచి లేదు రియల్ ఎస్టేట్లో దొంగ దందాలు చేయడం అని చెప్పింది నేను. ఆ భూమి మీద ఈ భూమి మీద కన్ను పెట్టడము తెలుసుకున్నారు అందరు కూడా. ఆ పనిలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పింది నేను. సరేనా? రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని అంటలేను నేను, రియల్ ఎస్టేట్లో దొంగ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళని అంటున్నాను నేను. కానీ మీరు పదార్థాలు తీస్తే ఎట్లా? మీరు రియల్ ఎస్టేట్లో దొంగ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాను. దొంగ రియల్ ఎస్టేట్ చేయకూడదు. రియల్ ఎస్టేట్ ఒక మంచి వృత్తే, చేసుకోవాలి ఎవరైనా కూడా. ముందే రియల్ ఎస్టేట్ కష్టాల్లో ఉంది, వాళ్ళ బిల్డప్ కావాలి, ఇంకా మంచి రియల్ ఎస్టేట్ బిల్డప్ కావాలి. కానీ దొంగ రియల్ ఎస్టేట్ చేయొద్దని చెప్పింది నేను. దొంగ రియల్ ఎస్టేట్ చేయొద్దని చెప్పేసి నాకు తెలియదు. మీరు నేను ఎవరైనా కానీ నేను ఒక్కరిని ఎవరైనా ఏ పెట్టి చూపెట్టినా, ఎవరైనా పేరు చెప్పినా, నేను ఎవరన్నా రేపు పొద్దున నేనే దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే నేను ఒకటి వినండి, నేనేమైనా దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే దయచేసి ప్రజలని తీసుడు కాదు, నన్ను రాళ్లతో కొట్టమని చెప్తున్నాను. నేను ప్రజల్ని నన్ను రాళ్లతో కొట్టాలని, నన్ను ప్రజలు రాళ్లతో కొట్టి చంపేయాలి నన్ను. అసలు నేను చేసినా కూడా. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కౌన్సిలర్లకు మళ్ళీ టికెట్ ఇస్తారు. అవినీతి ఆరోపణలు మేము ఎంక్వైరీ చేస్తాము. మేము నిజంగానే అట్లాంటి ఆరోపణలు ఉన్న వాళ్ళకి కూడా మేము టికెట్లు ఇవ్వం తప్పకుండా. ఆరోపణ అయితే వేరు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ వాటినే ఒక బండి సరితాను. కొందరికి ఇక్కడ చాలా అలవాటు, వాడిని వేరేవాడిని నువ్వు గెలవలేకపోతే వేరేవాడిని ఫస్ట్ గలీజ్ మాట్లాడాలి వాళ్ళ గురించి, అదొక అలవాటు ఉంది. అట్లాంటి ఆరోపణలే కాకుండా మనం ఎంక్వైరీ చేసుకొని తప్పు చేసి తెలిస్తే తప్పక 100% మేము వాళ్ళకి టికెట్. అంటే ఓట్లు వచ్చినప్పుడు చీరల బాబు గారు మొదలుపెట్టి ఓట్లు దండుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు కార్మికులకు దర్శకులకు మేము హెల్త్ స్కీములు పెట్టి, మీన్స్ ఇన్సూరెన్స్ పథకాలు పెట్టి మీరు కూడా అదే రకంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారంటే నీకు ఒక విషయం చెప్పాలి. నిజంగా నేను ఎమ్మెల్యే 2 ఏళ్ళు అయింది. మొదటి సంవత్సరంలో నా అపోజిషన్ లీడర్ కూడా అన్నాడు, వీనికి బుద్ధి లేదు, వీడు మొదటి సంవత్సరంలో అన్ని కార్యక్రమం పెట్టి మీకు తెలియలేదని చెప్పి. మీ అందరి సమక్షంలో నాకు ఇంకా నా రికార్డింగ్ కూడా ఉంది. మొదటి సంవత్సరంలోనే నేను అయినాక 3 నెలలకి జాబ్ మేళ చేసిన, నేను అయినాక 8 నెలలకు రైతుల కోసం పాదయాత్ర చేసిన, కంటిన్యూస్గా ఇప్పటికీ 3 జాబ్ మేళాలు చేసిన నేను. ఇప్పటికి కూడా నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు అనేవాడు గవర్నమెంట్ పథకం తీసుకొచ్చి ఇచ్చిన నాయకుడు కాదు నా ప్రకారం. నీ సత్తాతో నువ్వు ప్రజల కోసం పనిచేసినప్పుడు వాడి నాయకుడు నా ప్రకారం. గవర్నమెంట్ ఎట్లాగొస్తుంది? గవర్నమెంట్ నువ్వేందా ఇచ్చేది? మీకు అర్థమైందా చెప్పింది నేను? సో నా సత్తాతోని ఈ ఐడియా ఇవాళ నేను ఇచ్చిన ఐడియా, ఇది మొన్నటి నుంచే నా మైండ్లో ఉంది, ఇవాళ కాదు. మీరు చూసిన కావచ్చు, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు మన ఆటోలకు ఇచ్చింది ఒకటి. ఈ ఐడియా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా రేపు నేను ఇవ్వబోతున్నాను. నేను ఇప్పుడు మీరు ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాలి. కొరుట్ల ఫస్ట్ ఇన్ ద కంట్రీ, నేను చెప్పే స్టేట్ కాదు, వాళ్ళందరినీ సంఘటితం చేసేది ఒక ఐడియా. ఎందుకంటే నేను అనుభవాల నుంచి నేర్చుకున్నా కాబట్టి, చూసినా కాబట్టి. సో 2 ఏళ్ళు, నా ఎలక్షన్లు 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు నేను వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చెప్పాలి. మరి నీకు అర్థమైందా? నేను ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చెప్పాలి. నేను అదే ఓట్ల కోసం అయితే లాస్ట్ ఇయర్ చేస్తుంటే, ఇప్పుడు ఎట్లయితే చీరల కోసం చేస్తారు, ఇప్పుడు చీరల కోసం నేను లాస్ట్ ఇయర్ చేస్తాను. నేను అట్లా ఇది ముందు నుంచి మొన్న ఆటోలో అనౌన్స్ చేసినాం కాబట్టి, మొన్న మా కేటీఆర్ గారు ఆటోలకు చెప్పిండ్రు. నేను అట్లనే అదే విధంగా ఆటోలకే కాకుండా మెయిన్గా ఈ ఎవరైతే షాప్స్లలో కార్మికులు పనిచేస్తున్నారో మెయిన్ ఐడియా ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ సంఘటితం చేయాలి. మీకు అర్థం కదా? వాళ్ళకి కొత్త అవకాశాలు ఇప్పించాలి మనం, లేకపోతే లైఫ్లో అక్కడనే ఉంటారు కావాలి. అవునా కదా? మీరు చూసుంటారు, నేను చాలామంది నాకు ఎలక్షన్లు ఇప్పుడునే నాకు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఎప్పటికో టీ హబ్బులు, టీ వర్క్స్, ఎందుకంటే కొత్త ఆలోచనలు రావాలి, కొత్తగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి.
ఎప్పుడు ఇక్కడికే ఉండిపోతాను అనే ఐడియాతోనే మెయిన్ ఇవాళ నేను వీళ్ళందరికీ కూడా షాప్లో పనిచేసే యువకులకు కానీ షాప్లో పనిచేసే అందరికి కూడా వాళ్ళకు కూడా కొత్తగా ఏదైనా మనం చేయగలగాలి, ఒక్కసారి సంఘటితం చేస్తే వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తే అప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి, వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. సో ఎలక్షన్లకి ఇప్పుడు ఏం సంబంధం లేదు. నా ఎలక్షన్ ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఇది ఏం చేస్తున్నా, కౌన్సిల్ చేస్తలేదు, నేను చేస్తున్నా నా పేపర్ నుంచి. సో నా మెయిన్ తపన మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడు కొత్త మార్పు రావాలి అంటే యువకుల్లో నుంచో మహిళల నుంచో కొత్త మార్పులు వస్తే, వాళ్ళ కొత్త ఐడియాలు వస్తే వీళ్ళకి కూడా కొత్తగా రేపు పొద్దున ఉదాహరణ వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒకసారి ఒక మంచి బిజినెస్ ఐడియాలు ఇచ్చాం అనుకో, ఆ షాప్లకి వెళ్ళి 2-3 కలిసి ఇంకో షాప్ పెట్టుకోవచ్చు కానీ ఎదుగొద్దా వాళ్ళు పాపం. అదే కదా, దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ దిస్ మెయిన్, రైట్? జై తెలంగాణ. జై తెలంగాణ. నీకేం చెప్పినా అందరు వర్కర్లకు వస్త్రాల షాప్ అయినా పర్వాలేదు, మొబైల్ ఫోన్ షాప్ అయినా పర్వాలేదు, కిరాణా దుకాణం అయినా పర్వాలేదు, నా కాన్సెన్సీ వాళ్ళు ఇక పాప మా కత్లాపూర్ వాళ్ళు ఉంటారు కొద్దిగా వాళ్ళు కూడా చేసేస్తాం. ఇక కొద్దిమందికి కత్లాపూర్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి నిజానికి నా కాన్సెన్సీ వాళ్ళ కోసం అని. కానీ ఇక్కడ మన దగ్గర కొందరు కత్లాపూర్ వాళ్ళు విత్లాపూర్ వాళ్ళు ఉన్నారు కదా కొద్దిగా పక్క, వాళ్ళు కూడా చేసేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. ఫ్రెండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళందరినీ ఒక 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 గొడుగుని తీసుకురాబోతున్నా ఫస్ట్ కంటిన్యూస్. నేను చెప్పిన ఎలక్షన్ కూడా ఉంది, 3 ఏళ్ళ తర్వాత ఉంది. నేను ఓట్ల కోసం లాస్ట్ సంవత్సరం మీరు నువ్వు నాకు ఇప్పుడే చెప్పినా కాబట్టి అది కూడా నేను కన్సిడరేషన్ నాకు తెలియదు దాని గురించి నిజంగా. నువ్వు చెప్పినా నేను అన్ని కొత్త నేర్చుకుంటాను. ప్రామిస్ నాకు లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదని విషయంలో తెలియదు, ప్రామిస్ చెప్తున్నాను, రైట్? నేను నా అనుభవం నుంచి ఇక్కడ అందరూ ఎక్కడ పోయినా కూడా చాలా మంది షాప్ లో పనిచేస్తూ వాళ్ళు ఎవరు అడుగు పాపం వాళ్ళని పట్టించుకునే వాడు నాదుడు లేడని చెప్పి రిలీజ్ అని నేను అందుకొరకే నాకు ఈ ఐడియా వచ్చింది. నాకు అవునా? మరి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది లేబర్ యాక్ట్ ఇప్పటి వరకు? అవగాహన లేకనా? యాక్చువల్గా నాకే లేదు అవగాహన. కరెక్ట్, దాని గురించి నాకు డిజైన్ నేను ఫాలో అప్ చేస్తాను.